నమస్తే, అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మన సబ్స్క్రైబర్ గంగాధర్ గారు హైదరాబాద్ నుండి వచ్చారండి. ఒక 20 days బిఫోర్ ఒక 5.1 ఛానల్ ఆస్ట్రా యాంప్లిఫైర్ ఆర్డర్ అయితే చేశారు. రవి గారు, నా దగ్గర స్పీకర్ ప్యాకేజ్ ఉందండి, నేను ఆల్రెడీ వేరే దగ్గర తీసుకున్నాను, దానికి సూటబుల్గా ఒక యాంప్లిఫైర్ చేసామండి. బట్ ఇచ్చేది ది బెస్ట్ ఏమండి అని అడిగారండి. మరి గంగాధర్ గారు బెస్ట్ అనగానే ఆయనకి 2 రకాలు చెప్పాను. అయ్యా, నేను ఆస్ట్రా డిఎస్పీ రిమోట్ కిట్లతో యాంపుల్ చేస్తానండి, ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఆస్ట్రా గెయిన్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇన్ ఫ్యూచర్లో కావాలంటే దీంతో మీరు 7.1, 7.2 కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఫైనల్లీ నాకు ఆస్ట్రా 5.1 యాంప్లిఫైర్ చేసేవ్వండి, కావాలంటే 7.1 మీ ద్వారా చేయించుకుంటా అన్నారు. సో ఈ యాంప్లిఫైర్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఆ ఫ్రంట్ లుక్ కూడా ఆయన ఒక ప్యానల్ నాకు చూపించారు, నాకు ఇటువంటి ప్యానల్తో కావాలని చెప్పేసి. అంటే మన కావలికి ఇచ్చామండి ప్యానల్, అది కావలి శ్రీనివాస్ గారికి ఇచ్చాము. సేమ్ ప్యానల్ బ్లాక్ అండ్ గ్రేలో కావాలన్నారు. సో అదే ప్యానల్ పేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, మంచి లుక్ అయితే వచ్చింది. సో గంగాధర్ గారు తీసుకెళ్ళడానికి వచ్చారు, ఒక్కసారి ఆయనకు అడుగుదాము సెట్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, నాయిస్ ఎక్సెట్రా ఏమైనా వస్తుందా, హీటింగ్ ఏమైనా ఉందా, ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందామండి. గంగాధర్ గారు తెలియజేయండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు మన సబ్స్క్రైబర్కి, చూసే వాళ్ళకి? యాక్చువల్లీ 19 సెర్చ్ చేస్తున్నాను యూట్యూబ్లో, అంటే మన యాంప్లిఫైర్ ఎవరు చేస్తారు మంచిగా అనేసి. సో అట్లా చూస్తుంటే మన రవి గారి వీడియోస్ చాలా నచ్చి నేను ఆయన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయనకి ఆర్డర్ ఇచ్చాను అనమాట 5.1. సో అట్లా ఆయన చేసి ఇచ్చారు మంచిగా. అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ ఉంది. డాల్బీ ఆ కంటెంట్ మీకు ప్లే చేసి చూపించారు, ఎలా ఉంది, ట్రాక్స్ ఎలా వస్తున్నాయండి? ఎక్సలెంట్ ఉందండి. వాట్ అబౌట్ బేస్ ఎలా ఉందండి? ఎక్సలెంట్, మార్వెలస్. సో అయితే ఎక్సలెంట్ అండి, టాప్ అండి, అది ఇబ్బంది ఏం లేదు. నాయిస్ సార్, మీకు ముఖ్యంగా ఏంటంటే అంత దూరం మీరు వచ్చిన ఫస్ట్ నేను నాయిస్ చెక్ చేయమంటాను, ఏదన్నా మీకు కూడా చూడమని చెప్పాను. నేను మెయిన్ పర్పస్ వచ్చింది దానికోసం అండి, నాయిస్ చూసి తీసుకుందాం అనేసి. సెట్ ఎక్కడా లేదండి నాయిస్ అనేది, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. సో ఎవరు సాటిస్ఫైడ్ సార్? ఎక్సలెంట్, సాటిస్ఫైడ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రివ్యూ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గంగాధర్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చారంటే వేరే ఒక పెళ్లి ఉంది, ఆ పర్పస్ మీద వచ్చారండి. అదే పర్పస్ మీద రావడం అంటే ఆయనకి ఇది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదే, ఎందుకంటే ఇబ్బంది తక్కువ దూరం మీద చాలా దూరం. సో ఆయన దగ్గర ఎందుకు నేను రివ్యూ తీసుకున్నానంటే, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి, ఇటువంటి గంగాధర్ గారు లాంటి మన సబ్స్క్రైబర్స్ వ్యక్తుల యొక్క రివ్యూ తీసుకుంటే మీరు పాజిటివ్గా ఉంది అన్నప్పుడు చక్కగా ఆర్డర్ నాకు ఇవ్వచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. నా వరకు అయితే సెట్ అయితే 100%. ఆయన వచ్చారని ఒకలాగా, ఆయన రాలేరు నేను ట్రాన్స్పోర్ట్లో బస్సులో వేస్తాను ఒకలాగా చేయడం అంటే ఉండదండి, ఒకేలా నేను చేస్తాను. సెట్ అయితే వెరీ 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 గుడ్, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, కాంపోనెంట్ ఏ విధంగా వాడాను, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, అండ్ ఫైనల్లీ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, విజయవాడ నుంచి గంగాధర్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ప్యానల్ అని చెప్పచ్చు. ఒకవైపు ఆస్ట్రా డిస్ప్లే ఉంది, రెండో వైపు 2 కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకటి సబ్ ఫ్రీక్వెన్సీ వాల్యూము, రెండవది మాస్టర్ వాల్యూము. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ అయితే తీసుకున్నాను. ఈ మిడిల్లో మన ఎంజీ లోగో, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ లోగో అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నామండి. సో ప్యానల్ మీద వైట్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక డాల్బీ కంటెంట్ అనేది నేను ప్లే చేసి చూశాను, చాలా టైము టెస్టింగ్లో ఉంది. నాకు హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా చక్కగా వస్తుంది. ఒకసారి ఇదే వీడియోలో ఆడియో టెస్టింగ్ చేస్తాను, అండ్ ఒకసారి ఇదే వీడియోలో ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. గంగాధర్ గారు చూస్తున్నారు కదా, ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేస్తానండి. ఇది ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైర్. అప్కమింగ్లోని మీరు 7.1 కింద కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ రిమోట్ కిట్ 2.1, 5.1, 7.1 మల్టీపర్పస్ మీద పనిచేస్తుంది. దీనికి HDMI, ARC, ఆప్టికల్, కోయాక్సిల్ ఉంటుందండి డిజిటల్ ఇన్పుట్స్. వీటి నుండి ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS అనేది వస్తుంది. మనం HDMI అయితే కనెక్ట్ అయితే మనం చేస్తామండి దీనికి. ఇప్పుడు HDMI మీద ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ముందుగా ట్రాన్స్ఫార్మర్ 24/024 ట్రాన్స్ఫార్మరు,
దానికి సపోర్ట్ అయ్యే విధంగా పవర్ సప్లై. అయితే స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి సచిన్ శృతి కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు తీసుకున్నామండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియాం బోర్డు. ఇది గెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. స్మూత్ బేస్, హార్డ్ బేస్ చక్కగా ఈ యొక్క బోర్డు అనేది పనిచేస్తుందండి. ఇక సబ్ ఓవర్కి వచ్చినప్పటికి KA2411 థండర్ మోనో బోర్డు అనేది యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఒక ISO మార్కు గల బోర్డు అండి. చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఈ బోర్డులో ఫెయిల్యూర్ అయితే లేదు. కుమార్ ఆడియోస్ వాళ్ళది చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. మనం వాడే JBL, సోనీ, పయోనీర్ సింగిల్ వాయిస్ కాయిల్కి ఈ సబ్ ఓవర్ బోర్డు చక్కగా మ్యాచ్ అయిపోతుందండి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక 5 ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు. ఈ వీటికి 10 ట్రాన్సిస్టర్ శక్తి బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. బిఫోర్ బోర్డులు హీటింగ్ ఇష్యూ ఉన్నాయి, కానీ ఈ బోర్డులో ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాము. ఇక్కడ హీటింగ్ ఇష్యూ కూడా ఏమీ కనిపించట్లేదు. ఈ ఫ్యాన్ సౌండ్ని బగ్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేస్తున్నామండి. ఈ విధంగా యాంప్లిఫైయర్ ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. ఒక్కసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది అయితే చూద్దాము. పాపను తీసుకొచ్చిందెవరో చెప్పకపోతే పట్టుమని 100 మంది కూడా లేరు. యుద్ధం అంటే ఏంటో తెలుసుండదు. మీ మంచి కోరే చెప్తున్నా, పాపనిచ్చేసి వెళ్ళిపోండి. నువ్వు వార్నింగ్ ఇస్తే వణికిపోవడానికి ఇక్కడున్నది మనుషులు కాదురా, తోడేళ్ళు. ఫ్రెండ్స్, థియేటర్లో ఏ విధంగా వస్తుందో 100% అదే విధంగా వస్తుందో, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. మీకు కావాలంటే డైరెక్ట్గా లైవ్ లొకేషను అండ్ మన యొక్క షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు వచ్చి చూడొచ్చు. సినిమా థియేటర్లో ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. నాకంటూ షాపులో డెమో సెట్లు అంటూ ఏమీ ఉండవండి. నేను చేసిన కస్టమర్ సెట్లని డెమోలుగా నేను చూపిస్తాను. సో ఈ సెట్ ఒక కస్టమర్కి వెళ్ళాల్సింది. ప్రజెంట్ ఈ డెమో అయింది. ఇప్పుడు గంగాధర్ గారి సెట్ రెడీ అయింది కాబట్టి ఇది ఇప్పుడు డెమో అవుతుంది. ఈ సెట్ని డెమోగా మీకు చూపించడం జరుగుతుందండి. స్పెసిఫిక్గా నేను ఏదో సెట్ పట్టుకొని దాని డెమోగా మీకు చూపించి ఆఫ్టర్ నేను ఏదో సెట్ మేక్ చేసిస్తున్నాను అలా ఉండదండి. మీ సెట్లే డెమోగా చేసి మీకు చూపించడం జరుగుతుంది. క్వాలిటీ అయితే ఈక్వల్ ఒక సబ్స్టిట్యూట్ థియేటర్, సినిమా థియేటర్లో ఏ విధంగా వస్తుందో అలానే వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.